ఇప్పుడు మోస్ట్లీ ఏం చేస్తున్నారంటే నేను వైరల్ అయిపోతున్నాయి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. ఏమంటే తైవాన్ మనకంటే పైకి వెళ్ళిపోయింది, కొరియా మనకంటే పైకి వెళ్ళిపోయింది. జస్ట్ అవి పైకి వెళ్ళడానికి ఏఐ ఓరియంటెడ్, చిప్ ఓరియంటెడ్ ఎకానమీస్ కాబట్టి అవి పైకి వెళ్ళాయి. మన ఎకానమీ అనేది స్టేబుల్ ఎకానమీ. మనం ఏ ఓరియంటెడ్ స్పెండింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు కూడా మనం ఎక్కువ స్పెండింగ్ ఏం చేయట్లేదు. R&D రిలేటెడ్ మన ఇండియా స్పెండింగ్ ఏం చేయట్లేదు, పెద్దగా ఏం చేయట్లేదు, ఆ లెవెల్లో చేయట్లేదు. అలాంటప్పుడు ఫ్యూచర్ అనేది ఏపై డిపెండ్ అయి ఉన్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మన ఇండియాలో లేనప్పుడు ఇన్వెస్టర్స్ ఎక్కడికి వెళ్తారు? వెళ్ళిపోతారు. అండ్ ఆల్సో ఎల్టీసీజీ, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎల్టీసీజీ రిలేటెడ్, ఎస్టీజీ రిలేటెడ్ కన్సర్న్స్ కూడా చెప్పాను. వెళ్ళిపోతారు, వెళ్తారు, వాళ్ళ ఇష్టం. అది హోల్ అనేది మన దగ్గర ఉండుంటే మనం ఏం చేయగలం? ఇంకో ఆయిల్ ప్రైస్ ఇలానే పెరిగిందనుకో, అప్పుడు ఉంటది. ఏమవుద్ది? ఆల్రెడీ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లో ఉంది. ఇంకా ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇంకా పడుద్ది, గట్టిగా ఉంటది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నాలెడ్జబుల్ గా అనిపించినట్లయితే ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.